4వ అధ్యాయము మొదటి వచ్చిన ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసు గురించి సమాచారము విధి. ఎవరి గురించి విన్నాడంట ఆయన? యేసు క్రీస్తుని గురించి విన్నాడు. ఏమని ఉంటాడు? ఆయన చేసే అద్భుతాల కార్యాల గురించి, ఆయన ఏ కార్యక్రమాలు తలపెట్టాడో, ఏమేం చేశాడో వాటన్నిటి గురించి విన్నాడంటే ఎలా విన్నాడు? ఇప్పుడంటే మైకులు ఉన్నాయి కాబట్టి ఆ మైక్ మీద పెడితే ఊరి జనం మొత్తం విన్నట్టు. మరి ఆ రోజున ఎలా విన్నాడంటే ఎవరో ఒకరు మాట్లాడుకోవటం వలన, తనే పరిపాలించే రాజ్యంలో కొంతమంది మాట్లాడుకుంటున్న మాటలను విన్నాడు. కాబట్టి యేసుని గురించి విన్నాడు. ఆ యేసుని గురించి విన్నప్పుడు ఆయన అనుకుంటున్నాడంటే, యోహాను ఉన్నాడు కదా, బాప్తిస్మిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచాడు అనుకుంటున్నాడు. అతనికి యోహానికి ఇతనికి ఏం సంబంధం? అసలు సంబంధం ఏముంది? ఉంది. ఈ యోహాను గారు ఎవరు? మనందరికీ తెలిసిందే, బాప్తిస్మిచ్చు యోహాను. అతని జీవితం ఎలా ఉంటుందంటే, అతను అడవిలో జీవిస్తాడు. కొంతమంది శిష్యులు ఆయనకుంటారు. జనాలు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి సువార్త చేసి అనేక మందిని బాప్తిస్మిచ్చు దేవుని రాజ్యాన్ని స్థిరపరచటం కోసము దేవుని యొద్ద ఉంచి వచ్చాడని మన బైబిల్ గ్రంథము చెప్పబడుతుంది. అంత మాత్రమే కాదు, అతను చెప్తుంది వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చటకు ఆయన వచ్చాడని. ఆ వెలుగును నేను కాదు కానీ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. మరి వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు. అందుకనే ఆయన అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని. బైబిల్ గ్రంథం ఇంకొక మాట ఉంటుంది, దేవుడు వెలుగై ఉన్నాడు. నిజమైన వెలుగు వచ్చింది, దానిని కనుక్కునేవారు లేరు చాలామంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సమయమందు యేసుని గురించి ఉన్నప్పుడు ఈయన బాప్తిస్మిచ్చు యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని, అందువలనే అద్భుత కార్యాలు చేస్తున్నాడని అతను అనుకున్నాడు. చాలామంది అంటారు ఏమనంటే, ఎదురు లేని మనిషి అంటారు, చూసినా సినిమా డైలాగులు వాడతారు. ఆ టైటిల్ ఎవరికి వర్తించిందంటే యోహానుకే. యోహాను ఎదురులేని మనిషి అని చెప్పగలగచ్చు. ఎలాగంటే, యోహాను ఒక మాట అన్నాడు, ఆ మాట ఈ హేరోదుకి బాగా గుర్తుండిపోయింది. అందుకని ఈ మాటలు ఆయన యోహాను గురించి గుర్తొచ్చిండు ఆయన. ఆ కింద వచ్చిన వాళ్ళు చదివితే, ఏలయనగా నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియును ఉంచుకున్నట న్యాయం కాదని యోహాను చెప్పగా. ఇప్పుడు ఎవరు యోహాను? ఎవరు? ఈ రాజుతో చెప్తున్నాడు. ఈ రాజు చేసిన చెడు కార్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఏమని? నీ సహోదరుడు ఒకడు ఉన్నాడు కదా, ఆ సహోదరుడు యొక్క భార్యని నీవు ఉంచుకున్నావు, అది చాలా అన్యాయము, దుర్మార్గము అని అతను చెప్తున్నాడు. ఈ రోజున మనము తప్పు చేసేవారిని నువ్వు ఈ తప్పు చేసావని చెప్పగలుగుతాం? మనం చెప్పలేము. మరి అలా చెప్పగలిగేది ఎవరంటే దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క దాసుడు. ఎవరేమైనా పర్వాలేదు కానీ నా ప్రజలు లేతే నా దేవుని నమ్మిన ప్రజలు చాలా పరిశుద్ధంగా ఉండాలి. వారు ఏ తప్పుడు మార్గంలో నడవకూడదు, మంచి మార్గంలోనే నడవాలి. అదే అభిప్రాయం యోహాను గారికి అంది. ఆ రాజు చెడు కార్యం చేస్తున్నాడు, చెడు మార్గంలో వెళ్తున్నాడు కాబట్టి అతనితో దేవుడు మాట్లాడారు. చాలామంది అంటారు, దేవుడు నాతోనే మాట్లాడాలి. కానీ దేవుడు 2 సందర్భాల్లో మాట్లాడవచ్చు. ఎలాగంటే, మనము చెడు నడుతున్నప్పుడు, చెడు ప్రవర్తిస్తున్నప్పుడు, ఎవరికైనా హాని కలిగిస్తున్నప్పుడు మనతో దేవుడు మాట్లాడతారు. ఆ మాటను మనము తీసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆ రోజున ఈ యొక్క రాజుగారు అది తీసుకున్నాడా? లేదు. ఆ కింద వచ్చినంలో చదువుకుంటే, యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించును. ఎవరి నిమిత్తము? యోహాను ఒక ఆమెను తీసుకొచ్చుకొని ఉంచుకున్నాడు, చూసినావు, ఆమె ఇంట్లో ఉంచాడు కదా, ఆమె నిమిత్తం. ఏమండి,
చాలా విషయాలు ఏంటంటే ఆడవారి ద్వారా రాజ్యాలు కూలిపోయినాయి అంటారు, చాలామంది చంపుకున్నాయి అంటారు. ఎందుకు కాబోదు ఈ ఈ రాజుకి ఈయన అన్నందుకు కోపం రాలేదు, ఈయన ఏం అన్నందుకు కాదు, ఈమె నిమిత్తం. ఈమె ఏమనుకుంటుంది, కొన్ని సందర్భాల్లో భార్య భర్తకి గొడవ అవుతుంటుంది. అది ఎలాంటి గొడవ అంటే పక్కింటోళ్ళకి లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు దూర బంధువులకి ఎవరికి గొడవ అవుతుంది. ఆ గొడవ అయినప్పుడు మనకు ఎందుకు లేని భర్త సైలెంట్గా ఉండడు అనుకో, ఇక ఏం లేచిద్ది, నన్ను నానా మాట్లాడుతుంటే నువ్వు మాట కూడా మాట్లాడవేంటి. ఈ సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది ఫస్ట్లో. నేను ఇంటికి రెంట్కి ఉండే ఆమె ఊకే గొడవ పడుతుంటుంది చిన్న చిన్న దానికే. ఇవన్నీ గొడవలు మనకెందుకు లేని మన సైలెంట్గా ఉంటావు. ఇవన్నీ మాట్లాడుతుంటే నువ్వు నాకు సపోర్టివ్ ఏంది, నాతో అసలుకి నా తరపున నువ్వు ఏం మాట్లాడవేంటి. ఇది చాలా కుటుంబంలో జరిగేది. నన్ను ఇన్ని మాట్లాడుతుంటే మీ అమ్మ నాకు సపోర్టివ్ ఏంటి, మీ అక్క నన్ను ఇలా ఏలి ఎత్తి చూపెత్తుంటే నువ్వు నాకు సపోర్టు రావేంటి అని మాట్లాడేవారు ఈ రోజున ఉన్నారు. అలాగనే ఆయన అనుకున్నాడు, యోహాను గారు ఈ మోతును మాట్లాడుతుంటే కనీసం నువ్వు ఆయన ఏం అనట్లేదు అని ఆలోచన అంటాదేమో అని భయపడి అనుకున్నాడు. ఏమి నిమిత్తం యోహాను గారిని, ఈమె నిమిత్తం. కొంతమంది భర్తలు కూడా ఈమె నిమిత్తము తల్లిదండ్రులను దూరం చేసుకుంటారు, ఈమె నిమిత్తం తల్లిని తిడతారు, ఈమె నిమిత్తం తమ్ముడిని కూడా అంటారు. సహోదరులు ఒకసారి ఆలోచించండి, ఎవరి నిమిత్తము? ఆమె నిమిత్తం ఆయన పొరపాటు చేశాడు. ఎవరిని? యోహాను గారిని. మరి ఆ పొరపాటు మనం కూడా చేస్తున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. సహోదరులు, ఆయన ఆ రోజున ఆమె నిమిత్తము పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. ఏమని? యోహాను గారిని బంధించి చెరసాలలో వేశాడు. అలాగని భర్తలేము పుణ్యాత్ములని కాదు, భర్తల నిమిత్తం కూడా భార్యలు చేసి పొరపాట్లు చేసేవారు కూడా ఉన్నారు. మరి ఇతను కూడా అంటారు కదా, ఇతను వారి తరపున ఏదన్నా గొడవ అయినప్పుడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే, నా బాంబారుతో నన్ను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మీ అన్నను ఒక్క మాట అనవు, మిమ్మల్ని ఒక్క మాట అనవు, మీ నాన్నను ఒక్క మాట కూడా నువ్వు అనవు, సమర్థిస్తున్నావేంటి అంటే నేనంటే లెక్క లేదా, నేనంటే ప్రేమ లేదా అని అంటారు. కాబట్టి వారు అలాగా అనటం జరిగింది. ఏదైనా సరే ఒక తప్పు చేయటానికి, ఒక పొరపాటు చేయటానికి కారణం ఎవరని చెబితే ఏమ లేదా ఈయన వంక చూపించుకొని పొరపాటు చేస్తున్నాడు. వాస్తవానికి ఆయనకి చేయాలనే ఆలోచన లేదు, కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఆమె నిమిత్తం, ఆయన నిమిత్తం. యోహాను గారు తల నరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఎంతగో బాధపడ్డాడు, ఎంతగానో దుఃఖపడ్డాడు. కానీ అంత కార్యము చేయటానికి కారణం ఏంటి? ఆమె నిమిత్తము చేయాలి, చేయకపోతే బాగోదు. కాబట్టి ప్రియ సహోదరులు, మన కుటుంబంలో కూడా ఇదే జరుగుతుంది. చాలా కుటుంబాలు ఇదే జరుగుతుంది. ఒకవేళ మా అమ్మలని లేదా మా అన్నని తమ్ముడిని ఏమన్నా అనకపోతే నా భార్య ఫీల్ అవుతుందేమో, నా భార్య ఏమని అనుకుంటుందేమో, నా తమ్ముడు ఏమని అనుకుంటాడేమో, ఇలాగా అనుకొని మనం ఏం చేస్తున్నామంటే మనకైన వారిని మనము దూరం చేసుకుంటున్నాం. యోహాను గారు ఎవరు? ఆయన మేలు కోరి చెప్పాడు. ఏమని? ఇది మంచిది కాదు. ఒక తమ్ముడు, నీకు తమ్ముడు, ఆ తమ్ముడి యొక్క భార్యను నువ్వు అలా చేయటము మంచిది కాదు అని. ఈ సహోదరుల మంచి మాట, అది మనము మంచి మార్గంలో నడిపించే మాట. అలాంటి మాటను కూడా లక్ష్య పెట్టకుండా తీసి పారేశాడంటే దానికి కారణం ఏంటి? స్వార్థమే కారణము. ఆమె ఫీల్ అవుతుందేమో, నేను అతన్ని యోహాను పట్టుకొని జైల్లో వేయకపోతే ఆమె నన్ను వచ్చి
అతను అన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఒక్క కూడా మాట్లాడలేదు అని ఎక్కడ అంటదేమో భయంతో ఆయన ఆ యొక్క దుష్కార్యం చేయటానికి సాహసం చేశాడు. ప్రియ సహోదరులారా, ఆ రోజున దావీదు గారు ఒక పొరపాటు చేశాడు, ఒక తప్పు చేశాడు. ఆ తప్పు చేస్తున్నప్పుడు, తప్పు చేసిన తర్వాత ఆ కుమారుడు పుట్టిన తర్వాత, ఆ కుమారుడు చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి, నువ్వు నీ కాడ పనిచేసే ఒక వ్యక్తి అతన్ని చంపావు, అతను చంపింది కాక అతని భార్యని నీ దగ్గర ఉంచుకున్నావు అని నీ స్థితి మార్చుకో, నీ పొరపాటును గమనించుకో అని ఒక ప్రవక్తను పంపాడు దేవుడు. ప్రవక్తను పంపినప్పుడు అతడు, నిజమే, నా తప్పు నేను తెలుసుకున్నా, నిజమే, నా దగ్గర పనిచేసే ఒక ఆమెని నేను నా దగ్గర ఉంచుకునడమే కాదు, అతనిని చంపేశాను అని గ్రహించి ఎమ్మటే తన పొరపాటును తెలుసుకున్నాడు కాబట్టి అతను దావీదు వంశంలో ఇప్పుడు దావీదు గురించి గొప్పగా మాట్లాడుతున్న కారణము ఆయన దేవుని మాటకు లోబడ్డాడు. మరి మీరు ఎవరి మాటకి లోబడుతున్నారు? ఈ హేరోదైతే దేవుని మాటకి లోబడల. ఎవరి మాటకి లోబడాడు? ఆమె నిమిత్తము, పాపమని తెలిసిన, ఆమె పాపం చేస్తుంది చూసినారు, ఆమె నిమిత్తము ఆమె మాటకి లోబడ్డాడు. ప్రియ సహోదరులారా, నువ్వు ఎవరి మాటకు లోబడుతున్నావు ఒకసారి ఆలోచించు. దేవుని మాటకి నువ్వు లోబడితే నువ్వు స్థిరముగా నిలబడతావు. 10 మందిలో నీ పేరు గొప్పగా కీర్తించబడదు. ఈ రోజున ప్రతి ఒక్క సంఘములో ప్రతి ఒక్కరు ఏదో ఒకసారి ఏదో ఒకప్పుడు దావీదు గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కారణము ఆయన తగ్గింపు జీవితము, ఆయన దేవుడు చెప్పే మాటలకు ఆయన అంగీకరించి తన జీవితాన్ని మార్చుకొని దిద్దుకున్నాడు. ఈ రోజున సంఘానికి, సంఘంలో వచ్చే వారందరికీ ఏమి కావాలి? దిద్దుబాటు. దిద్దుకునేవారు కావాలండి. దిద్దుకోకుండా కప్పెట్టుకుంటేది మనము పరలోక రాజ్యానికి చేర్చబడలేం. తర్వాత కొంచెం చదువుకుంటూ పోతే, అతని చంపగోరుని గాని జనసమూహము అతన్ని ప్రవక్త అని యోచించిన వారికి భయపడెను. జైలు అయితే వేసాడు కానీ చంపాలనుకున్నాడు. ఎందుకు? మనసైతే ఒప్పల, చంపాలని లేదు, కానీ చంపాలనుకున్నాడు. ఎందుకు? ఆమె నిమిత్తమే కదా. కొన్ని రాజ్యాలు కూలిపోయినాయి. అంతెందుకు, మన బలశాలి అయిన సాంసోను గారు తన బలాన్నే కోల్పోవటానికి కారణం ఎవరు? ఒక స్త్రీ. అంటే ఒక స్త్రీ నమ్ముకున్నవాడు, గెలిచిన వారు ఉన్నారు, ఓడిపోయిన వారు ఉన్నారు. తెలివి కలిగి తన కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీలు ఉన్నారు, తెలివి లేక తమ కుటుంబాన్ని నడివీధిలో, బజార్ పార్లో అవమానకరంగా మాట్లాడుచుకున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదర, జ్ఞానవంతురాలు కావాలి. ఈ రోజున బైబిల్ జ్ఞానము చెబుతుంది. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దేవారాత్రులు ధ్యానించువారు ధన్యుడు. అలా ఎలా ఉంటారంట? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. తన కాలమందు అంటే ఏంటి? తన కాలమందు అంటే మామూలుగా అయితే ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఫలాలు ఎప్పుడు వస్తాయి? ఏ కాలంలో వస్తాయి? ఫలాలు కాసే కాలంలోనే వస్తాయి కదా. ఆ కాలంలో ఖచ్చితంగా ఫలాలు కాసే కాలంలో ఫలాలు కాస్తుంది, ఆకు వాడదు. ఇప్పుడు ఒక చెరువు ఉంది, చెరువు గట్టున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఆకులు వాడతాయా? ఆ చెట్టుకి కాయలు కాయకుండా ఉంటాయా? ఎందుకు? నీరు అందుతుంది కాబట్టి, కరెక్ట్గా అందుతుంది కాబట్టి నీరు కాస్తుంది. ఏ కాలం? పండ్లు కాసే కాలానికి పండ్లు కాస్తాయి, పూలు కాసే టయానికి పూలు కాస్తాయి. ఎందుకు?
అక్కడ నీరు అందుతుంది. మనము సంఘములో ఉన్నామంటే సంఘములో వాక్యము నీరుగా పోల్చుకుంటే ఆ వాక్యం నీకు అందితే నువ్వు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. అలా కాకుండా నువ్వు దూరముగా ఉంటే నువ్వు ఫలించలేదు. అందుకని యేసు ప్రభు ఒకటి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి కాయలు తిందామని ఆకలేసింది. ఏం చెట్టు అది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఒకటి నాటిన ద్రాక్షవనమందు కాయలేదే. దానికి నీరు లేదట్టుకుంటాం, దానికి నీరు లేదు, అందుకే కాయలు లేదు. కొంతమంది అంటారు అసలుకి ఆ దేవుడు అయ్యుండి ఆడేమన్నదండి బైబిల్లో, అంజూరపు చెట్టు కాలము కాదు అని అంటుంది. అంజూరు చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఒక చెట్టుకి 2 రకాల కాయలు కాస్తాయి. ఆ చెట్టుకి ఒక చెట్టుకి ఒక రకమైన కాస్తాయి, కానీ అంజూరపు చెట్టుకి ఏంటంటే 2 రకాల కాయలు కాస్తాయి. ఒక కాయనేమో టేస్ట్ వేరుగా ఉంటుంది. ఫస్ట్ ఒక కాయ కాసిద్ది, అది కాసిన 2 నెలలకి ఇంకొక కాయ కాసిద్ది. 2 నెలలకి కాసే కాయనేమో అంజూరపు చెట్టు అంటారు. మొట్టమొదటిగా కాసిన కాయని దాన్ని వేరే పిలుస్తారు అన్నమాట. దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఆయన చెట్టు కాడికి వచ్చి కాయలు ఏమైనా ఉన్నాయని చూసిండు. తర్వాత ఇది అంజూరపు చెట్టు కాలము, టైం కాదంటాడు. అసలు ఆయన పోయింది అంజూరపు కాయల కోసం కాదు, ఆ చెట్టుకు కాయలు ఉన్నాయా లోవా, ఫలాలు ఉన్నాయా లోవా. అంజూరపు చెట్టు కాలం ఎప్పుడు? ఈ మొట్టమొదటి కాయలు కాసిన 2 నెలలకి అది కాస్తాయి. అంజూరపు చెట్టు కాయలు కాసే టయానికి పోలేదు, కానీ చెట్టుకు కాయాల్సిన ఫలాలు ఉంటాయి చూసినావు, ఆ ఫలాలు ఉండే టయానికే పోయినాడు. కానీ దానికి ఏం లేదు, వాక్యం లేదు. అంటే దానికి నీరు లేదు. అది చెప్పాలంటే గొడ్రాలు అన్నట్టు ఇదన్నమాట. పిల్లలని కనలేని గొడ్రాలు లెక్క. అది కాయలేని, అది అంజూరపు కాయలు కాయలేదు. అంతకంటే 2 నెలల కంటే ముందు కాసే ఫలాలు కూడా కాసేది కూడా కాదు. ప్రియ సహోదరి సహోదరులు, ఈ రోజున నువ్వు యేసుక్రీస్తు నీ దగ్గరకు వచ్చి ఉన్నాడంటే నువ్వు ఫలించేవారిగా ఉండాలి. ఆయన నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి అంటే మన హృదయాన్ని తప్ప మన ఆయన ఏమీ ఆశించట్లేదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు గురించి, యేసు చెప్పిన క్రియల గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి ఆ యొక్క హేరోదు అనుకుంటున్నాడు, ఇతను యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను. ఎంత గొప్పగా అనుకున్నాడు. అసలుకి యోహాను అంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు యేసుక్రీస్తు. నేను చంపించాను కదా యోహాను, అతను లేచి ఉంటాడు మళ్ళీ. ఎందుకు? అతను ప్రవక్త, అతను దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు, దేవుని వాక్యము చెప్పేవాడు, ఎవరికి భయపడేవాడు. అతను మళ్ళీ వచ్చి ఉంటాడు. అందుకే ఇన్ని అద్భుతాలు కార్యాలు చేస్తున్నాడని ఆయన హేరోదు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజున మన కుటుంబాలు కూడా వర్ధిల్లుతుంటే, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడుతుంటే, మన కుటుంబాల్లో మనల్ని చూసిన పక్కవారు అనుకోవాలి, ఏమని అనుకోవాలి? హేరోదు రాజు అనుకున్నాడు యోహాను. ఆ విధంగా యోహాను గురించి ఆ విధంగా అనుకోవాలి. ఈ కుటుంబం దేవుని ఆశీర్వదించింది కాబట్టి, ఈ కుటుంబము ఇంతకింతకు అభివృద్ధి చెందుతుంటే కారణము యేసుక్రీస్తు ఈ జీవితంలో ఉన్నారని. హల్లెలూయా. యేసుక్రీస్తు వీరి జీవితంలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఫలవంతమైన జీవితము జీవిస్తున్నారని తెలుసుకోవాలి. ఆ రోజు హేరోదు గారు దేవుని మాటకు లోబడలేదు, కానీ లోకస్తుల మాటలకు లోకలు ఏమని అనుకుంటారేమని భయపడి ఉంటారు. కానీ ఈరోజు నీవు భయపడటానికి వీలు లేదు. అందుకని దేవుని వాక్యం నువ్వు ప్రకటించేటప్పుడు ఎవరికి భయపడకూడదు. అలాగా ఇంకా ఈ మాటలు అంతా సంభాషణ అయిపోయిన తర్వాత ఇతను చంపలేదు, కానీ ఈమెకు బాగా నాటుకుపోయిందండి. కొంతమందికి అంతే, తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోరు. ఆమె ఏమనుకుంది? అసలుకి ఈయనైతే జైలు వేయించిండు, ఈయన వేసేయాలనుకుంది.
జైల్లో ఉన్న వ్యక్తిని ఎలాగైనా చంపియాలని పన్నాగం కట్టిందేమో. అయితే ఒక పండగ ఏదో వచ్చింది అట్టుకున్న సందర్భం. ఆ సందర్భం వచ్చినప్పుడు తన కూతురు ఉంది కదా, తన కూతుర్ని ఆ రాజులందరూ గ్యాదర్ అవుతారు కదా, ఆ రాజులందరూ గ్యాదర్ అయ్యే సమయంలో తన కూతురికి మంచి వస్త్రాలు వేసి ఏమండి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టింది. ఇంకా ఏం ప్రోగ్రాం? డ్యాన్స్ ప్రోగ్రాం. ఇప్పుడు ఆమె ఎవరి ముందు డ్యాన్స్ చేస్తుంది? రాజు ముందు. రాజు ఏమవుతాడు? పెదనాన్న అవుతాడు కదా, లెక్క అయితే తండ్రి లెక్కే కదా. ఎందుకు? తమ్ముడు భార్య కుమార్తె ఏమవుతుంది? పెదనాన్న వాళ్ళ లెక్క అయితే, అంటే కూతురు. ఏమండి ఒక కూతురికి తండ్రి ఎదుటికి డ్యాన్స్ చేయడానికి పంపించింది ఆమె. దౌర్భాగ్యమైన పరిస్థితి కదా ఆమె. ఇంతటికి దిగజారింది ఆమె. ఎందుకు కారణము? ఒక నీతిమంతుడను చంపేయటానికి కదా. మనలో కూడా చాలామంది ఎన్నో కుట్ర చేయటానికి ఎంతకైనా దిగజారుతారు. అసలుకి వాళ్ళిద్దరూ పగవారే, అసలు పలుక్కోరు. ఎంత శత్రువులు అయినా సరే కలిసిపోతారు. ఎందుకు? ఒక నీతిమంతుడను చంపేయటానికి, మనల్ని వేసేయటానికి. అందుకనే ఒకరిని లేపేయాలంటే ఇద్దరు శత్రువులైన కలుస్తున్నారు కదా. కాబట్టి సహోదరి సహోదరులారా, ఎందుకు మన మీద అంతగా పగపట్టారు కాబట్టి పగవాడు కూడా వారికి మిత్రులైపోయారు. ఆ రోజున ఆమె వేసేసింది, స్కెచ్ చేసింది, నువ్వు డ్యాన్స్ చేయాల్సిందని చెప్పేసింది. ఏమండి ఆమెకు బుద్ధి లేదు. కూతురు కన్నా సిగ్గుండాలగా. మరి తండ్రి ముందు నేను డ్యాన్స్ చేయటండి, తండ్రి లాంటి వాడని ఆగాలి కదా. లేదు, తల్లి మాటలకు ప్రేరేపించబడింది. తల్లి బాగా నూరిపోసింది. తల్లి ఏం చెప్పిందో తెలియదు కానీ ఆమె ఎవరు వల్ల ఆమె ప్రేరేపించబడింది? తల్లి వలనే. ఇప్పుడు బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఆమె 8వ వచనం చివరిలో అప్పుడే ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై. ఎవరి చేత? తల్లి చేత ప్రేరేపించబడినదై ఇంతటి దుష్కార్యం చేయటానికి సాహసించింది. సిగ్గుచేటు అనిపిదండి. తల్లి ముందు ఎలా పడితే అలా డ్యాన్స్ చేయటం సిగ్గుచేటు కదా. మరి అంతటి దుష్కార్యం చేయటానికి కూడా సాహసించిందంటే తల్లి. మంచి సలహా ఇస్తే పర్వాలేదు, కానీ ఇలాంటి తల్లులు ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మరి అతను ఏమనుకుంటాడు? నా కడుపును పుట్టింది అనుకుంటాడు అతను. కూతురే కదా, కూతురే, వరుస కూతురే, కానీ నా కడుపును పుట్టలేదు కదా అని భావన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది నేను చూసిన ఎలా ఉన్నారంటే భర్తను వదిలేసి వేరే వారితో సహజీవనం చేస్తున్న వారు ఉన్నారు. పిల్లలను కూడా తీసుకొని వచ్చి వేరే అతనితో సహజీవనము చేస్తున్నారు. మరి అతను పుట్టిన పిల్లలు కాదు, ఏదో పెంచి పోషిస్తున్నాడు. ఆ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమండి ఇలా నా కడుపును పుట్టారనే ప్రేమ ఉంటుందా? తల్లిని ఏ విధంగా కామంతో చూసి ఆమెని తీసుకొచ్చుకున్నాడో తన పిల్లలను కూడా అదే విధంగా చూస్తున్నారు చాలామంది. ఏమండి పెళ్ళయి ఆ 45 సంవత్సరాలు కలిగి ఉన్న అతనికి వీడు వచ్చి కూతురున్నా కానీ ఆ వయసు కలిగిన ఆ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వయసు కలిగిన యవనస్తులను ఆడపిల్లను చూస్తుంటే అప్పటికీ వాడు చెడు అభిప్రాయంతో ఆలోచిస్తున్నాడంటే ఎంతటి దుర్భాగ్యమైన పరిస్థితి అండి ఈ రోజున. అతని వయసు ఎంత? చాలామంది నీచంగా కామెంట్ చేస్తూనే ఉంటారు. అతని వయసు ఎంత? అతనికి కూతురు అంత వయసు ఉంది, కానీ ఈ వయసులో ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసున్న ఆమెని ఆ విధంగా చండాలంగా చూస్తున్నాడని జనాలు అంటూ ఉంటారు. కనీసం ఆ మాటలకు కూడా తలవంచటం లేదండి ఈ రోజున. ఎవరు ఏమనుకుంటేమి నాకు సిగ్గు లేదని వదిలేస్తున్నారు తప్ప దేవుడు వాక్యానికి లోబడట్లేదు. మరి హేరోదు రాజు ఆయన తల వంచాడా? లేదు. ఇంత దుష్కార్యం చేస్తున్నారు. ఒక ప్రవక్త వచ్చి నన్ను ఈ విధంగా గర్దించాడు,
ఈయన ఇట్టు అనుకుంటున్నారంటే నా ప్రజలు, నేను పరిపాలించే ప్రజలు ఇంకా నన్ను ఏమనుకుంటారని ఆలోచన చేశాడా? అనుకోరా అమ్మ? ఒక రాజు అయ్యుండి, న్యాయము తీర్చేవాడయ్యుండి, ఏది న్యాయమో తెలిసిన వాడయ్యుండి పొరపాట్లు చేసుకుంటూ పోతుంటే ఇంకా ప్రజలు పొరపాటు చేయరా? పొరపాట్లు ఖచ్చితంగా చేస్తారు. మరి ఆలోచన కలగాలి ఇతనికి, నేను చేస్తున్న తప్పు అనగాలి కదా. కానీ అతను అనుకోలేదండి. ఈ రోజున మనం కూడా గ్రహించాలి. దావీదు ఏ విధంగా తను చేసిన పాపము అది తప్పని గ్రహించాడు కాబట్టి మనం ఈ రోజున గొప్పగా అతని గురించి చెప్పుకుంటున్నాం. నీ గురించి నా గురించి చెప్పుకోవాలంటే గొప్పగా మనం చేసిన అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అదే బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. నీతిమంతులు, పరిశుద్ధులు అని మనల్ని యాజక సమూహం అని చెప్పబడుతుంది. మనం ఎందుకు ప్రతి ఆదివారం మనం వచ్చి మనం చేసిన పొరపాట్లను మనము ఒప్పుకొని విడిచిపెడుతున్నాం కాబట్టి మనకు దేవుడు మనల్ని నీతిమంతులుగా పోల్చాడు. కానీ లోకస్తులు ఏమంటారంటే, లోకంలో ఉన్నవారు ఏమంటారు, క్రైస్తవులు అంటే ఎప్పుడు మేము పాపులము మాట్లాడుకుంటారు. ఏమంటారు? ఎప్పుడు పాపులు అంటారు వీళ్ళు. అంటే మనుషులు పాపుల అంత మంచివాళ్ళు కదా వీళ్ళు అని అంటారు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, దేవుని పోలికగా మనల్ని చేశాడని. దేవుడికి ఏ పోలిక ఉందో ఆ పోలిక మనకిచ్చి చేశాడని. కానీ మనం చేసిన కార్యాలను బట్టి, మనం చేసిన స్థితిని బట్టి, మనం అక్రమంగా నడిచిన విధానాన్ని బట్టి మనకి ఆ పేరు వచ్చింది, పాపాత్ములమని, పాపం చేసిన వారమని. ఇన్ని కార్యాలు చేసుకుంటూ పోయినా నువ్వు నీతిమంతుడు అంటే అది మంచిదేనమ్మా? ఇప్పుడు దొంగతనం చేసినావు నిన్ను మంచోడు అంటారా? వ్యభిచారం చేసినావు నిన్ను మంచోడు అంటారా? కానీ పాపులని అంటారుగా, పాపం చేసిన వాడు అంటారుగా. మరి అంటే ఆ స్థితిలో ఉన్న నువ్వు పాపం చేసిన పాపి అంటే తప్ప? మనిషిగా నిన్ను దేవుడు పోల్చాడు. మనుషుని ఎలా చేశాడంట? దేవుని పోలికగా చేశాడు. కానీ నువ్వు ఏ పోలిక అయిపోయినావు? సాతాను పోలిక అయిపోయినావు. అందుకే సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి నువ్వు తప్పించువాడు ఎవరు? సర్ప సంతానం నీకు ఎవరు తప్పిస్తాడండి? అది లోపడితే వాళ్ళు లోపడాలి. సర్ప సంతానం అయితే దేవుడి మాటకి లోపడరు. దేవుని మాటను అంగీకరించి సరిదిద్దుకునేవాడు ఎవరంటే అతడు వర్ధిల్లుతాడు. దావీదు రాజు ఎప్పటికీ మనము ప్రస్తావిస్తున్నామంటే అతడు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. తర్వాత యథావిధిగా ఆయన మాటకు లోబడి జీవించాడు. కాబట్టి ఈ రోజున దావీదు వంశంలో యేసుక్రీస్తు వారు పుట్టాడు. మనం కూడా మన పొరపాట్లుంటే, తప్పిదాలుంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తరతరాలకు నీ యొక్క నామము, నీ వంశము, కీర్తి, ప్రఖ్యాతులు వినపడాలంటే నువ్వు పొరపాట్లను సరిదిద్దుకోవాలి. ఏమండి, మా తాతగారు వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ మనం కొన్ని మంచి కార్యాలు చేసినాడు ఇప్పటికీ చెప్పుకుంటాం. మా తాత ఎన్నో దాన ధర్మాలు చేశాడు, ఎంతో ఉన్నతంగా జీవించాడని ఇప్పటికి చెప్పుకుంటాం. ఎందుకు? అతను చేసిన మంచి కార్యాలను బట్టి. అదే చెడు కార్యాలు చేసుకున్నాం అనుకో, 1 సంవత్సరంలోనే ముగించేస్తాం. 1 సంవత్సరం అవసరం లేదు, చనిపోయి 4వ రోజు 5వ రోజు అయితే ప్రార్థన పెట్టేసి, కూటం పెట్టేసి, ఒక ముద్ద అన్నం పెట్టేసి ఇంకా చచ్చిండ్రా పోయినరా పేడ వదిలేపోయింది అనుకుంటాం మనం కదా. ఎందుకు? అతడు ఎవరి మాట వినడు, మూర్ఖుడు. సినిమా డైలాగులు వాడుతున్నాడు, ఎవరి మాట వినడు. ఎందుకు? ఎవరి మాట వినకూడదు అనేది. ఎందుకనాలి ఎవరి మాట వినకూడదు? సాధారణ మాట వినకూడదు. మరి ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. నువ్వు ఎవరి మాట నేను విననంటే ఆ రోజున దేవుడు కూడా నీ మాట వినడు. నువ్వు ఎవరు అయ్యా బాబు, నాకు తెలియదు అంటాడు. కాబట్టి ప్రియ సహోదరులరా, నేను ఎవరి మాట వినను అనకూడదు. నేను దేవుడి మాటను వింటాను.
ఆ రోజున అవ్వ ఆదాము గారు ఉన్నారు కదా, ఆమె ఎవరి మాట విన్నది? సాతాను మాట విన్నది. పాము వచ్చి మాట్లాడంగానే ఆమె మాట వినేసింది. విన్నమ్మటే ఏమైపోయింది? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని మాటను వినాలి. వారు అదే విధంగా దేవుని మాటను విని ఉంటే ఏదోనో తోటలో ఎంత చక్కగా ఉండేవారండి. మహిమ వస్త్రాలు కలిగి ఎంతో ఉన్నవారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొనుకున్న మీరు దేవుని మాటను వినాలి. మీరు ఎవరి నిమిత్తము పొరపాట్లు చేస్తున్నారేమో, ఎవరి నిమిత్తము మీరు శపించిన జీవితము జీవిస్తున్నారు. చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. ఏమిటి? వారి నిమిత్తం, వారు బతకటం నిమిత్తం కాదు పొరపాట్లు చేస్తుంది. మన చుట్టూ ఉన్న వారిని బట్టి పొరపాట్లు చేస్తున్నాం. మనకి కావాలని చేయట్లేదు మన పొరపాటు, కావాలని ఒకరిని తిట్టట్లేదు, కావాలని ఒకరి మీద ఏలెత్తి చూపించట్లేదు, కానీ చూపిస్తున్నాం. ఎందుకు? ఎవరి పేరు నిమిత్తం. వారేమన్నా అనుకుంటారేమో, వారేమన్నా చేస్తారేమో, లేదా ఫీల్ అవుతారేమో అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఎవరికి నువ్వు భయపడద్దు. మరి ఎవరికి భయపడాలంటే దేవుని యొక్క మాటకు భయపడు. ఆ మాట నిన్ను పరలోక రాజ్యంలో చేర్చిద్ది. అందరు లేచి నిలబడితే ఒక పాట పాడుకుని కానుక సమర్పించుకుందాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను Thank you.
విడువని దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయి. ఎవరి మాటకి నువ్వు లోబడి జీవిస్తున్నావు? ఎవరి మాట విని నువ్వు అబద్ధం ఆడుతున్నావు? ఎవరి మాట విని దుష్కార్యము చేయటానికి ఆలోచిస్తున్నావు? ఎవరి నిమిత్తము నువ్వు పాపము చేయటానికి ఆలోచిస్తున్నావు? ఆ రోజున ఆయన హేరోదు గారు ఆమె నిమిత్తము పాపము చేశాడు, ఆమె నిమిత్తము దుష్కార్యము చేశాడు, ఆమె నిమిత్తము యోహానును చెరసాలలో వేయించాడు, ఆమె నిమిత్తము. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, హేరోదు నిమిత్తము తమ కుమార్తె తన తండ్రి ఎదుట డాన్స్ చేసింది. ఆమె నిమిత్తము యోహాను గారి తలను తీసుకుని వచ్చింది, ఆమె చేత ప్రేరేపించబడినది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వారిచ్చు సలహా ఏమిటో ఆలోచన లేదు. ఒక మనిషిని తల నరకమని తీసుకొని రమ్మని అంతర్ సలహా ఇచ్చిన ఆమె తల వంచింది. కారణం ఆమె నిమిత్తము. మనము కూడా కొన్ని కార్యాలు చేస్తున్నామేమో, ఎవరి కోసమో, ఎవరి నిమిత్తమో మన కుటుంబంలో వారిని, నా అనుకున్న వారిని కూడా మనం దూరం చేసుకుంటున్నామేమో. ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి ఆలోచన చేయి ప్రియ సహోదరి సహోదరులారా. నీ కుటుంబాన్ని నీవు సక్కంగా కట్టుకోవాలని నా ప్రభువు నీకు మంచి జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నా. అందరూ ప్రార్థన కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కూర్చోండి, అందరు కూర్చోండి. మంచి వాక్యాన్ని మనకు గారు అందించారు. హేరోదు రాజు తను చేసిన తప్పును బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఎత్తి చూపి నువ్వు చేస్తున్నది తప్పు కదా అని తను చెప్పినందుకు తనను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి తన శిరస్సు ఖండించి చంపేశారు. చంపేసిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన పరిచర్య చేయించు ఉన్నప్పుడు తనకు తెలిసి ఇతను అద్భుత కార్యాలు చేయుచున్నాడు అంటే నేను చంపేసినటువంటి యోహాను గారే కదా, ఆయన మళ్ళీ తిరిగి లేచి వచ్చి చేస్తున్నాడు అని ఆయన అపోహతో ఆలోచన చేసుకున్నాడు. కానీ ఇక్కడ వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు వచ్చి అద్భుత కార్యములు చేయుట తను చూసి యేసుక్రీస్తు వారిని కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. ఆఖరికి చంపేశారు కూడా. కానీ తిరిగి 3వ దినమున ఆయన లేచి మన పాపాల నిమిత్తమై మన కొరకు సిలువనెక్కాడు. ఆయన లేచి మన కొరకు స్థలాన్ని సిద్ధపరచుటకు పరలోకము చేరి తన తండ్రి యొక్క కుడిపార్శ్వమున మనకు స్థానాన్ని కల్పిస్తూ అక్కడే ఉన్నాడు. కాబట్టి మనం అక్కడ ఆ యొక్క స్థానానికి, ఆ యొక్క స్థలానికి చేరాలి అంటే దేవుని యొక్క మాటలకు లోబడి జీవించినట్లయితే నిత్యము ఏమొస్తుంది? నిత్యం మనకు జీవం అక్కడే ఉంటుంది. ఈ జీవం మనకు తాత్కాలికమే, నిత్య జీవము పరలోకమందున్నది. కాబట్టి మనమందరం కూడా దేవుని మాటలకు లోబడి దేవుని యొక్క లెక్కలో కనుక మనం జీవించినట్లయితే మన శేష జీవితం అంటే మిగిలిన కాలం అంతా కూడా దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చొని బంగారు వీధులలో మన కొరకై ఆయన ఇండ్లను మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడట కదా. కాబట్టి చెప్పాలంటే చాలా ఉంది, వినడానికి మనకు సమయం లేదు. కాబట్టి మనం అందరం కూడా తెలిసిన వారమే, ఎంతో కొంత తెలిసిన వారం. కాబట్టి దేవుని యొక్క మాటలను మరొక మనకు తెలిసిన దాన్ని ఇతరులకు కూడా తెలియజేసే విధంగా మనం జీవించాలి. సువార్తను ప్రకటించాలి. మంచిని ప్రకటించడం వల్ల తప్పు లేదు, చెడుని ప్రకటించకూడదు కదా. మనం చెడును ప్రకటించే వారం కాకుండా మంచిని ప్రకటించే వారంగా ఉండడం సహాయం చేయమని దేవుని కోరుతూ ఈ 2 మాటలు దేవునికి అప్పచెప్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఈ దినము నాయన తండ్రి మేము విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో నాయన తండ్రి మీరు మాకు తోడయ్యండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా.
అయ్యా తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నామంటే పాపా మమ్మల్ని అనేక రీతిలుగా చెడగొట్టాలి, అనేక రీతిలుగా పాడు చేయాలి, అనేక రీతిలుగా పడవేయాలని సాతానుడు అనేక రీతిలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు ప్రభా. కానీ ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి మీ హస్తాల చాటును మరుగుపరుచుకొని ఆ యొక్క సాతానుడి చేతికి దొరకకుండా మమ్మల్ని అహర్నిశలు కాపాడుతున్నందుకు మీకు వందనాలు అయ్యా తండ్రి. ప్రతి దినము నా తండ్రి మాకు నా తండ్రి మీ యొక్క పాదాల చింత అవకాశాన్ని కల్పించమని, ప్రతినిరంతకాలం ప్రభా మీకు సాక్షులుగా ఉన్నట్టు సహాయం చేయమని తండ్రి, మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు మాకు తోడైన నడిపిస్తారని సమస్తమును నమ్ముతూ అయ్యా మీకు అప్పచెప్పుకుంటూ మీ యొక్క బిడ్డలుగా కొనసాగే అవకాశాన్ని మాకు ఇంకనూ దయచేయమని మా ప్రభువును మా పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.